రాజ్యాంగంలోని 42 రాజ్యాంగ సవరణలో పేర్కొన్న ప్రియాంబుల్ మార్చారు అన్నాడు. సోషలిస్టిక్, సెక్యులర్ అనే పదం మార్చారు. ఆ రెండు పదాలను మేము తీసేస్తాం, రాజ్యాంగాన్ని తొలగిస్తామని చెప్పి దత్తాత్రేయ అనే ఆర్ఎస్ఎస్ నాయకుడు ఇటీవల ప్రకటించారు. దాని మీద పెద్ద వివాదం జరుగుతుంది. రాజ్యాంగాన్ని పూర్తిగా నాశనం చేయడానికి, సమాఖ్య స్ఫూర్తి నాశనం చేయడానికి సోషలిజం అనే సెక్యులరిజం అనే మాట తీసేయడం అనేది సరైనది కాదు అని చెప్పుకుంటూ ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అసలు 42వ రాజ్యాంగ సవరణ ఏమిటి, ఆనాడు అంబేద్కర్ ఈ సోషలిజం అనే పదాన్ని చేర్చడానికి ఎందుకు వ్యతిరేకించారు, ఇవన్నీ మాట్లాడుకుందామా. అంటే వేదిక ఇదైంది. రాహుల్ గాంధీ పూర్తిగా బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మీరు రాజ్యాంగాన్ని మొత్తం నాశనం చేస్తారు, ఫాసిజం వైపు పోతున్నారు, మొత్తం మీరు రాజ్యాంగంలోని స్ఫూర్తిని తీసేస్తున్నారు అనే మాట వాళ్ళు విమర్శిస్తున్నారు. దానిలో భాగంగా 42వ రాజ్యాంగ సవరణ ఏమిటి, దాని గురించి ప్రవేశిక సవరణ జరిగింది, దాని గురించి మాట్లాడుకుందాం. మన భారత రాజ్యాంగానికి ప్రవేశిక ఉన్నది. ఆ ప్రవేశికలో మొట్టమొదటిగా సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం అని మాత్రమే ఉండేది. 42వ రాజ్యాంగ సవరణ రాకముందు చెప్తున్నాను. అయితే దాని నుంచి సార్వభౌమ సోషలిస్టు లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా మార్చబడ్డది. అంటే సోషలిస్టిక్ అండ్ సెక్యులర్ అంటే అనే మాట కూడా చేర్చిండు. లౌకిక అంటే సెక్యులర్. అయితే దేశ ఐక్యత అనే పదాలను దేశ ఐక్యత మరియు సమగ్రతగా కూడా మార్చిండ్రు. అంతకుముందున్న భారత సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం అనే మాటను ప్రియాంబుల్ నుంచి తీసుకొని సార్వభౌమ సోషలిస్టిక్ సెక్యులర్ అనే మాట మార్చి గణతంత్ర రాజ్యాంగం ప్రకటించిండ్రు. ఇది జరిగిన దాన్ని. అయితే అప్పుడు రాజ్యాంగ ప్రధాన నిర్మాత అంబేద్కర్ భారతదేశ సామాజిక మరియు ఆర్థిక నిర్మాణాన్ని రాజ్యాంగంలో ప్రకటించడాన్ని వ్యతిరేకించారు. అంటే ఎట్లాంటి ఆర్థిక విధానం ఉండాలి, ఎటువంటి సామాజిక విధానం ఉండాలి, సెక్యులరా సోషలిస్టికా, ఇవన్నీ నిర్ణయించాల్సింది రాజ్యాంగంలో కాదు. రాజ్యాంగ ప్రియాంబుల్లో కేవలం గణతంత్ర రాజ్యాంగం ప్రకటించుకుంటాం, విధానాలు అవలంబించేది ప్రభుత్వాలు. ఆ ప్రభుత్వాలు ఆయా కాల పరిస్థితులను బట్టి చేస్తాయి అనుకుంటూ స్పష్టంగా ఆయన అన్న మాటలను మనం చేద్దాం. రాజ్యాంగ ప్రధాన నిర్మాత బిఆర్ అంబేద్కర్ భారతదేశ సామాజిక మరియు ఆర్థిక నిర్మాణాన్ని రాజ్యాంగంలోని ప్రకటించడాన్ని వ్యతిరేకించాడు. ప్రవేశికలో అసలు ఉండొద్దు అన్నాడు ఆయన. 1946లో రాజ్యాంగ రూపకల్పన రాజ్యాంగ సభలో చర్చల సందర్భంగా కేటీ షా భారతదేశాన్ని లౌకిక సమాఖ్య సోషలిస్ట్ దేశంగా ప్రకటించాలని కోరుతూ ఒక సవరణను ప్రతిపాదించాడు. ఈ సవరణకు వ్యతిరేకంగా అంబేద్కర్ ఇలా అన్నాడు: నా అభ్యంతరాలు రెండు క్లుప్తంగా చెప్పాను. మొదట, రాజ్యాంగం కేవలం రాష్ట్రంలోని వివిధ అంగాల పనిని నియంత్రించే ఉద్దేశంతో ఉన్న ఒక యంత్రాంగం. ఇది ఆయన అన్నమాట చదువుతున్నాను. ఇది నిర్దిష్ట సభ్యులు లేదా ప్రత్యేక పార్టీలు పదవుల్లో నియమించబడే యంత్రాంగం కాదు. రాష్ట్ర విధానం ఏమిటి, సమాజం దానిని సామాజిక మరియు ఆర్థిక వైపు ఎలా నిర్వహించబడాలి అదే సమయము మరియు పరిస్థితుల ఆయా కాల పరిస్థితులను బట్టి ప్రజలు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉన్నది. దాన్ని రాజ్యాంగంలోనే పేర్కొనలేము, ఎందుకంటే అది ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. రాష్ట్ర సామాజిక సంస్థ ఒక నిర్దిష్ట రూపాన్ని తీసుకుంటుందని మీరు రాజ్యాంగంలోనే చెప్తే నా అభిప్రాయం ప్రకారం వారు జీవించాలనుకునే సామాజిక సంస్థ ఎలా ఉండాలో నిర్ణయించుకునే ప్రజల స్వేచ్ఛను మీరు తీసివేస్తున్నారు. సమాజంలోని సోషలిస్టు సంస్థ పెట్టుబడిదారి సంస్థ కంటే మెరుగైనదని మెజార్టీ ప్రజలు భావించడం నేను పూర్తిగా సాధ్యమే కానీ ఆలోచించే వ్యక్తులు నేడు లేదా రేపటి సోషలిస్టు సంస్థ కంటే మెరుగైన మరొక రకమైన సామాజిక సంస్థను రూపొందించడం పూర్తిగా సాధ్యమే. అందువల్ల రాజ్యాంగం ప్రజలను జీవించడానికి ఎందుకు కట్టివేయాలో నాకు అర్థం కావడం లేదు. ఒక సోషలిస్టు మన సెక్యులర్ అనే మాటకు ఎందుకు కట్టిపెడేస్తారు, వాళ్ళ జీవిత విధానం వాళ్ళు నిర్ణయించుకుంటారు కదా అని ఆయన అంటూ, ఇంతకంటే మెరుగైన వ్యవస్థ వస్తే వాళ్ళు దానికి మొగ్గు చూపిస్తుండొచ్చు. అందుకని రాజ్యాంగం ప్రజలను జీవించడానికి ఎందుకు కట్టివేయాలో నాకు అర్థం కావడం లేదు. ఒక నిర్దిష్ట రూపంలో మరియు దానిని ప్రజల్లో స్వయంగా నిర్ణయించుకునేలా వదిలివేయకూడదు. సవరణను వ్యతిరేకించడానికి కారణం అని అంబేద్కర్ గారు పూర్తిగా వివరించారు. అందులో ఇంకొక అభ్యంతరం కూడా అంబేద్కర్ గారు వ్యక్తం చేశారు. ఈ సవరణ పూర్తిగా అనవసరమైంది మరియు అనవసరమైనది ఎందుకంటే సోషలిస్ట్ సూత్రాలు ఇప్పటికే మన రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు మరియు రాష్ట్ర విధానం యొక్క ఆదేశిక సూత్రాల ద్వారా పొందుపరచబడ్డాయి. ఆదేశిక సూత్రాలను ప్రస్తావించు అతను షా అంటే ఆయన ఇట్లా అడిగింది: నేను దృష్టిని ఆకర్షించిన ఈ ఆదేశిక సూత్రాలు వాటి దిశలో మరియు వాటి కంటెంట్లో సోషలిస్ట్గా లేకపోతే ఇంకా సోషలిస్ట్ అంటే ఏమిటో నాకు అర్థం కాలేదు. షా సవరణ ఆమోదించబడలేదు. అప్పుడు మరియు 42వ సవరణ వరకు ప్రవేశిక మారలేదు, అట్లాగే ఉన్నది. దానివల్ల పర్యవసానాలు వచ్చినాయంటే అత్యవసర పరిస్థితి సమయంలో ఏదైతే ఇందిరాగాంధీ 20 పాయింట్ల ఆర్థిక సంస్కరణ కార్యక్రమాన్ని అమలు చేశారో దీని ఫలితంగా ఆర్థిక వృద్ధి బాగా పెరిగింది.
సమ్మెలు, ట్రేడ్ యూనియన్ సంఘర్షణ లేకపోవడం వల్ల దీనికి దోహదపడింది. ఈ సానుకూల సంకేతాలు మరియు ఆమె పార్టీ మద్దతుదారుల నుంచి వక్రీకరించబడిన మరియు పక్షపాత సమాచారంతో ప్రోత్సహించబడిన మే 1977 ఎన్నికలకు పిలుపునిచ్చారు. అయితే అత్యవసర పరిస్థితిని విస్తృతంగా ప్రజాదరణ పొందలేదు. 42వ విస్తృత సవరణ విమర్శించబడ్డది, కానీ పౌర స్వేచ్ఛలను అణచివేయడం మరియు పోలీసులు మానవ హక్కులను విస్తృతంగా దుర్వినియోగం చేయడం జరిగింది. అప్పుడు ఎమర్జెన్సీ పీరియడ్లో 77 ఎన్నికలకు సంబంధించిన తన ఎన్నికల మేనిఫెస్టోలో జనతా పార్టీ రాజ్యాంగాన్ని అత్యవసర పరిస్థితికి ముందు ఉన్న స్థితికి పునరుద్ధరిస్తామని మరియు కార్యనిర్వాహక అత్యవసర పరిస్థితులను ఇవి తొలగిస్తామని చెప్పి హామీ ఇచ్చింది. స్వాతంత్రం తర్వాత మొట్టమొదటిసారి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడ్డది. అయితే దానిలో ఈ 42వ రాజ్యాంగ సవరణను 43, 44వ రాజ్యాంగ సవరణ ద్వారా కొంత దారికి తెచ్చే ప్రయత్నం చేశారు, కానీ 42వ రాజ్యాంగ సవరణను ఈ ప్రాథమిక హక్కుల కంటే ఆదేశ సూత్రాలే ప్రాధాన్యత వహిస్తున్న నిబంధనలు కొంత మార్చారు. కానీ చట్టపరమైన సవాళ్ళు వాళ్ళకి ఎదురైంది. చరణ్ సింగ్ తాత్కాలిక ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ అంశం వచ్చినప్పుడు 42 సవరణలోని సెక్షన్ 4, 5 యొక్క రాజ్యాంగ నిబద్ధతను ప్రశ్నించారు, కానీ వీటిని తీసేయలేకపోయారు. మొత్తం మీద ఏంటంటే ఆనాడు అంబేద్కర్ వాదన ఏముందంటే, మీరు ఒక వ్యవస్థను, ఒక రాజ్యం ఎట్లా ఉండాలి అని నిర్ణయించలేరు, ప్రజలు నిర్ణయించుకోవాలి కదా అని సోషలిస్టిక్ అనే మాటను, సెక్యులర్ అనే మాటను చేర్చడానికి ఆయన వ్యతిరేకించారు. సోషలిస్టిక్ అనే మాట సెక్యులర్ అప్పటికి లేదు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చిన సోషలిస్టిక్ అండ్ సెక్యులర్ భావాలను ఏదైతే ఉన్నదో దాన్ని ఇప్పటిదాకా ప్రవేశికలో ఉన్నది ప్రియాంబుల్లో. ఇప్పుడు దాన్ని తొలగిస్తామని ఆర్ఎస్ఎస్ నేత అనడం వల్ల మళ్ళీ వెలుగులోకి వచ్చింది. అంబేద్కర్ సమర్థిస్తూనే బీజేపీ వాళ్ళు వాదన చేస్తున్నారు. ఇటుపక్క ఆయన అన్నమాట ఆనాడు కరెక్ట్ కానీ ఈనాడు కరెక్ట్ కాదు కదా. రాజ్యాంగ సవరణ సరిపోయింది. 42వ రాజ్యాంగ సవరణలో మనం సార్వభౌమాధికారత్వం, గణతంత్ర రాజ్యంలో ఇది చేర్చుకున్నాం కదా, సోషలిస్ట్ అండ్ సెక్యులర్ చేసుకున్నాం కదా, ఇవి ఇట్లాగే ఉండాలని కాంగ్రెస్ పార్టీ వాదిస్తున్నది. రాజ్యాంగం బుక్ పట్టుకొని తిరుగుతున్నది. వీళ్ళేమో రాజ్యాంగం బుక్ పట్టుకొని వాళ్ళు తిరిగితే మనకి ఎమర్జెన్సీ రోజు వాళ్ళు ఎమర్జెన్సీ విధించిన 50 ఏళ్ళ తర్వాత 50 ఏళ్ళ రోజును 49వ 50 మొదట్లో 50 సంవత్సరాలు నిండక ముందు చేసిన దానిలో మనకు మన సంవిధాన్ హత్యా దివస్ అని జరుపుతున్నారు. నేనేమన్నా సంవిధాన్ హత్యా దివస్ జరపండి, సంవిధాన్ రక్షా దివస్ జరపండి, నష్టమేముంది అని అన్నాను. బీజేపీ ఏమో ఈ 2 సవరణలు తీసుకొని రద్దు చేస్తూ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఏమో ఏ సవరణ అంగీకరించిన రాజ్యాంగ మౌలిక స్వరణాన్ని మార్చడమే కనుక రేపు సుప్రీంకోర్టులో కొట్టివేయబడుతుందని కూడా అంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఆర్ఎస్ఎస్ నేతలేమో సోషలిస్టిక్ సెక్యులర్ తీసేస్తామంటున్నారు. అది తీసేయడానికి సాధ్యం కాదని ఇటుపక్క కాంగ్రెస్ అంటుంది. వేచి చూద్దాం ఏం జరుగుతుందో. నమస్కారం.